మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలను ఈ వాక్యాన్ని వింటున్న దేవుని వెళ్ళని మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక వందనాలు. దేవుని కృప మీ అందరికీ సమృద్ధిగా తోడైయుండునుగాక. ఈ శుభవేళ దేవుని మందిర ఆవరణలో అడుగు పెట్టబోతున్న మీకు నా దేవుని కనికరం కృప జీవం సమృద్ధిగా కలుగునగాక. బైబిల్లో ఒక మాట ఉంది, అదేమిటంటే మనిషి ఎప్పుడు ఇతరుల దయ, ఇతరుల జాలి, ఇతరుల కనికరం, ఇతరులు నన్ను గురించి అంటూ వాళ్ళ దగ్గర నుంచి ఏదోటి పొందాలని ఆరాటపడుతూ ఉంటాం. కొన్నిసార్లు కొంతమంది మన మీద జాలి పడతారు, కొన్నిసార్లు మన మీద కోపం వస్తే దయ చూడడం మానేస్తారు. అవన్నీ జరుగుతూనే ఉంటాయి. కానీ వ్యక్తిగత జీవితంలో ఒకవేళ వ్యక్తులు నిన్ను ప్రేమించినా ద్వేషించినా, ఒకవేళ ఎవరైనా సాయం చేసినా అంతంత మాత్రంగానే సాయం చేస్తారు, అంతకు మించి ఎక్కువగా ఏం చేయలేరు కూడా. కానీ ఓ సేవకుడిగా చెప్పగలిగింది, దేవుడు నిన్ను ప్రేమించగలిగినా, నీ మీద దయ చూపినా జాలి చూపినా అది అంచనాలు మించిన దీవెనకు మూలమవుతుంది. కారణం ఏంటంటే నరమాత్రుడు కాదుగా ఆయన తప్పక నీతో మాట్లాడతాడు, నీ మీద జాలి పడతాడు. జాలిపడినా దయ చూపినా నీ పరిస్థితి ఎవ్వరూ లేపి హెచ్చించలేనంత స్థాయికి దేవుడు తీసుకుని వెళతాడు. మరి అలాంటప్పుడు అటు దయ కావాలని కరుణ కావాలని కోరుకుంటాంగా. ఎప్పుడు దొరుకుతుంది మనకది? యెషయా గ్రంథం 55వ అధ్యాయంలోని చాలా తేటగా 7వ వాక్యంలో ఒక చక్కని మాట రాయబడింది. ఏమని తెలుసా? వారు యెహోవా వైపు తిరిగిన యెడల ఆయన వారి యందు జాలిపడును. అంటే దేవుని జాలి నీకు కావాలి అనుకున్నా, దేవుని దయ, దేవుని కటాక్షం నీ మీదకి రావాలి అనుకుంటే నువ్వేం ఖర్చు పెట్టక్కరలా. నువ్వు చేయాల్సింది ఏమిటంటే నెమ్మదిగా ఆయన వైపు తిరగాలి. ఇక్కడ ఒక మాట మీరు వింటారుగా, ఆయన వైపు తిరగడం అంటే ఇప్పుడు వ్యతిరేకంగా నడిచామని అర్థం. ఎప్పుడైతే వ్యతిరేకతను మానుకుని ఆయన వైపు నీవు కన్నులెత్తి చూసి అయ్యా అని పిలుస్తావో ఆయన ఎంత సంబరపడిపోతాడో. కారణం నీ తండ్రి, నీవు కొడుకువి. అందుకు అంటాడు కదా, ఆయన వైపు తిరగండి చాలు, ఆయన దయ చూపుతాడు, కటాక్షం చూపుతాడు, జాలి పడతాడు, ఎన్నైనా చేస్తాడు. అది జరిగిన రోజున నీ జీవితం ఎంత దీవెనకరంగా ఉంటుంది. ఆయన వైపు తిరగడం అంటే ఏమిటి? నేను తిరిగాను, మనం తిరిగామంటాం. కానీ ఆయన వైపు తిరిగితే 2 ఆనవాళ్ళు చేయాల్సిన 2 పనుల గురించి రాయబడ్డాయి. పైన చదువుతాను. భక్తిహీనులు తమ మార్గమును విడువలను, దుష్టులు తలంపును మానవలను. అంటే విడవలసినవి ఉన్నాయి, మానాల్సినవి ఉన్నాయి. ఎప్పుడైతే నీ 2 చేస్తావో నువ్వు దేవుని వైపు తిరిగినట్టు. అలా నీ మార్గాలు మారకుండా, నీ యొక్క ఆలోచనలు తలంపులు మానకుండా నేను దేవుని వైపు తిరిగాను అంటే ఆయన అంతంత మాత్రంగా అంగీకరించేవాడు కాడు. ఆయన ఎవరంటే అంతరింద్రియమును పరిశోధించగలిగిన వాడు, అంతరంగ జీవితాన్ని గమనించగలిగిన వాడు. నీకు కొన్ని మార్గాలు ఉంటాయి. అది నీకు లాభం కలుగు చేసే మార్గం, క్షేమం కలుగు చేసేది, పరపతి పెంచేది, రాబడి వచ్చేది, ఇట్లాంటి కొన్ని మార్గాలు ఉంటాయి. ఆ మార్గంలో మనం నడవడానికి ఇష్టపడతాం. ఓ నీతిగా, భక్తిగా, యథార్థంగా ఉన్న మార్గంలో నడవమని చెప్పారే అనుకో, పెద్దగా ఇష్టపడడం. నష్టమే తప్ప మనకేం లాభం ఉంటుంది? అంటే మనిషి తన మార్గాల్లో ఏదో సాధించాలి, ఏదో మూటగట్టాలి. బైబిల్లో కొంతమంది భక్తులు నడిచారు. ఆ మార్గంలో నడిచాక జరిగిన చరిత్ర ఏమిటో తెలుసా? విచిత్రమైన అనుభవం కనపడుతుంది అక్కడ. లాభాల కోసమని బయలుదేరి గాడి మీద పెడితే గాడి బుద్ధి చెప్పించుకోవాల్సి వచ్చింది. ఏదో మార్గంలో ఆయన కయ్యూని వెళ్ళాడు. ఒక మార్గాన్ని పర్వాలేదు అనుకుంటూ భక్తులు ఎంతోమంది బిలాములు అటు వాళ్ళు ఆ మార్గాల్లో వెళ్ళారు. కానీ వాళ్ళ క్షేమం కలగలేదుగా. ఎందుకో ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతుండగా, మీ మార్గాలు అంటే నీవు దేవునికి విరోధంగా నడిచి లాభప్రాప్తిగాను నీ క్షేమం కొరకు ఉన్నత ఆలోచనతో నడిచే నీ ఆలోచన విషయాల్లో తప్పనిసరిగా మార్గాల్ని నువ్వు తప్పనిసరిగా విడవాలి. అది విడవకుండా దేవుని వైపు తిరిగి మొరపెడితే అంటాడు, నేను నీకు సాయం చేయలేను అని. రెండవది తలంపులు. మనిషి ఇక్కడే ఉంటాడు కదా, తలంపులు ఎంత దూరం పెడతాయో. అతని తలంపులు పైకి కనబడవు, నునుపుగా ఉంటాయి, మాటలు తీయగా ఉంటాయి. కానీ అంతరంగ జీవితం దేవుడు ఎరిగినవాడేగా. మనసారా పలకరించినే ఉంటాం, మనసులో ద్వేషం మూటగట్టుకుంటూనే ఉంటాం. అంటే దేవుడు తలంపులు కూడా గమనిస్తుంటాడు.
కనుక నీ తలంపులు ఎలా ఉన్నాయి? ఒక కొడుకు కట్ట తలంపు వచ్చిందట, నా తండ్రి సింహాసనం నేను స్వాధీనం చేసుకోవాలి, ప్రజలందరూ నా వైపు తిప్పుకోవాలని ప్రయాసపడ్డాడు. అది దుష్ట తలంపే కదా. ఒకసారి ప్రజలంతా ఆ రాజ్యానికి వెళ్ళిపోతున్నారు, ఆ రాజ్యానికి వెళితే ఒకరోజు వీళ్ళంతా తిరుగుబాటు చేస్తారేమో అని దుష్ట తలంపు కలిగి ఇక్కడే మీకు ఆరాధన ఏర్పాటు చేస్తానని దూడ ఆరాధన చేశారు. దుష్ట తలంపేగా. ఒకసారి నీవు ఈ మాటలు విన్నాకైనా నీ వ్యక్తిగత జీవితంలో ఆ మార్గాన్ని వదులుకొని నువ్వు సాగగలిగితే నీ జీవితం ధన్యమవుతుంది, నీకు మేలు కలుగునగాక. మీ క్షేమం కలిగి దీవెన కలగాలని ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమామడిన ప్రభు వందనాలయ్యా. బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. కృప కలిగే మాటలతో బిడ్డలను దీవించి వాక్యానుసారంగా జీవింపచేసి మెండైన దీవెనలు, కుటుంబ రక్షణ, సమృద్ధి, సంక్షేమం కలుగ చేయండి. యేసు పేరట వేడుచున్నాం తండ్రి, ఆమేన్.